బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభునామాన్ని మహింపరుస్తున్నాం కనుక అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలని దీవిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. కీర్తనలు 20వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయనుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతినిత్యము ఆయనని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయనని ఆరాధిస్తున్న మనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన మనల్ని కొన్నాడు కదా, ఆయన పోలికలో మనల్ని రూపించాడు. మనము కూడా ఆయన వలె పరిశుద్ధంగా మనల్ని మనము కాపాడుకుంటూ దేవుని కృపను పొందుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో పరిశుద్ధంగా మనం జీవించాలి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో దేని కొరకు నువ్వు ప్రభువా నాకు సహాయము చేయండి అని నువ్వు ఏడుస్తూ ప్రార్థిస్తున్నావో, కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, ఉపవాసం ఉండి మొరుపెడుతున్నావో, లేదంటే ఒంటరిగా ఒక్కదానిగా కూర్చొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నావా, సమాజంగా కూడి ప్రార్థిస్తున్నావా, నీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నావా? అయ్యా, ఇదిగో ఈ విషయంలో నా పైనున్న అధికారులు నా ఎడల కఠినంగా మాట్లాడుతున్నారు, వారు నాకు ఏమాత్రం కూడా మరి సహాయపడట్లేదయ్యా, నా విషయంలో వారు జోక్యం చేసుకోవట్లేదు, నేను ఎంత యథార్థంగా న్యాయంగా నడిచినా వారు అయ్యా ఇదిగో నా ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారు అని దేవుని సన్నిధిలో కొన్ని విషయాలను బట్టి నువ్వు ప్రార్థిస్తూ మీరే సహాయపడండి అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? అవును, ఆ రోజు యాకోబు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. పారిపోతూ ఉన్నప్పుడు యాకోబు అంటాడయ్యా, నువ్వు నాకు సహాయం చేయండి, నన్ను పోషించండి, నాకు కావలసిన ఆహారము, వేసుకోవడానికి వస్త్రాలు నాకు దయచేయండి అని ప్రార్థించి సహాయాన్ని కోరుకున్నాడు. ఒంటరిగా బయలుదేరినప్పుడు దేవుడు యాకోబుకు తోడై ఉండి గొప్ప జనసమూహముగా మరలా తండ్రి ఇంటికి దేవుడు యాకోబుని నడిపించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో దేవుని సహాయాన్ని కోరుతున్నావు? కోర్టు కేసు విషయమా, లేదంటే నీ యొక్క ఉద్యోగ విషయమా, నీ కుటుంబ విషయం, దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో సహాయపడండి ప్రభువా అని కోరుతున్నావో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయపడబోతున్నాడు. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ఏ విషయం కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఇది నాకు దయచేయండి ప్రభువా, ఇది నాకు కావాలి ప్రభువా అని దైవ చిత్తములో ఉన్న విషయం కొరకు నువ్వు ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా దేవుడు ఆయన పరిశుద్ధమైన స్థలములో నుండి నీకు సహాయము చేసి ఆయన సహాయము ఇదిగో నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. కాబట్టి ఉదయంన ఈ మాట నమ్ము. దేవుడు నీకు సహాయం చేయగా ఎవరు నీకు అడ్డుగా నిలబడగలుగుతారు? ఎవ్వరు ఏది నీకు ఎంత మాత్రం కూడా అడ్డుగా నిలబడలేదు. కాబట్టి ఈ మాట నమ్మి విశ్వసించు. దేవుడి ఉదయ కాలంలో నీకు సహాయం చేయబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబంలో నాయన నీ సహాయము పొందుకొని నీ చేత నడిపించబడుదురుగాక. ఆ రోజు అబ్రహాము అయ్యా యాకోబు ఒంటరిగా
ప్రార్థించినప్పుడు నువ్వు తోడై ఉండి నాయన గొప్ప జనసమూహంగా తిరిగి నడిపించావు. ఈరోజు నీ బిడ్డలు నాయన సహాయపడండి అని మొరుపెడుతుండగా మీరే నాయన మీ బిడ్డల విషయంలో సహాయపడి అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.